ఇదిగో అబ్బాయి ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎంప్లాయీ నేమ్ అనేది రావాలి. ఓకే, దీని మెయిన్ డేటా ఎక్కడ ఉంది? షీట్ 1 లో ఉంది. ఓకే, వీలుకప్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ గా వీలుకప్ ఒక్కసారి మెయిన్ డేటా చూపించు. ఇదేంటి, ఎంప్లాయ్ ఐడి ఏమో రైట్ సైడ్ లో ఉంది, ఫైండ్ అవుట్ చేయాల్సిన నేమ్ ఏమో రివర్స్ లో ఉంది. అప్పుడు ఓన్లీ లుక్అప్ ఫార్ములా వర్క్ అవుతుంది కదా. అదేగా చెప్పేది. ఎలా? నాకు తెలియదని నీకు తెలుసు, నీకు తెలుసు సంగతి చూసే వాళ్ళకి తెలుసు. ఇంకెందుకు లేటు చెప్పు. దీనికి వీలుకప్ లోనే చూస్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ టు వీలుకప్ ట్యాప్ ప్రెస్ చేసే ఫార్ములా మొత్తం తీసేసుకునేది లుక్అప్ వాల్యూ కామా చూస్ ఓపెన్ బ్రేసెస్. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేయి. 1, 2 మెయిన్ డేటాలో సెలెక్ట్ చేసే కాలమ్స్ కి 1, 2 అనే నేమ్స్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయి కామా. ఇప్పుడు మెయిన్ డేటాలో ఎంప్లాయ్ ఐడి ఆ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయి. ఒకసారి ఫార్ములా బార్ లో చూడు కామా. అండ్ ఎంప్లాయ్ నేమ్ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్లోజ్ కామా. కాలం ఇండెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే ఎంప్లాయ్ నేమ్. ఇక్కడ నేను 2 ఇచ్చేసి కామా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. అందుకని ఆటోమేటిక్ గా ఎంప్లాయ్ ఐడిని బట్టి ఎంప్లాయ్ నేమ్ అనేది వచ్చేసింది. ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి. కాబట్టి ఒకసారి మెయిన్ డేటా గమనించండి. 12063 ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ ఏంటండి ప్రసాద్. ఓకేనా? ఏరా అలా పైకి కిందకి వెళ్ళకపోతే ఆ టాప్ లోని ఫ్రీజ్ చేసుకోవచ్చుగా. అదే ఆప్షన్. వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళు. ఇక్కడ ఫ్రీజ్ ప్యాన్స్, ఫ్రీజ్ టాప్ రో క్లిక్ చేయి. ఆటోమేటిక్ గా టాప్ రో అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అవసరం లేదనుకుంటే అదే ఆప్షన్ లో అన్ఫ్రీజ్ ప్యాన్స్ క్లిక్ చేయి. అలానే ఫస్ట్ కాలం ఫ్రీజ్ చేయాలి అంటే సేమ్ ఆప్షన్ లో ఫ్రీజ్ ఫస్ట్ కాలం ఉంటుంది. ఫస్ట్ కాలం వాటికి ఫ్రీజ్ అయిపోతుంది. మరి ఈ రిపోర్ట్ చూడు ఒకసారి. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ అలానే సబ్ హెడ్డింగ్స్ ఈ 2 రోస్ ఫ్రీజ్ అవ్వాలి. అలా రావాలంటే నీకు థర్డ్ రోని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఫ్రీజ్ ప్యాన్స్ దీన్ని క్లిక్ చేయి. అప్పుడు నీకు థర్డ్ రో నుంచి స్క్రోల్ అవుతుంది. ఫస్ట్ 2 రోస్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. మరి 1 మినిట్ లో ఎన్ని అడుగుతావు? నన్ను అడగని, నీ డైలాగ్స్ తోనే టైం వేస్ట్ చేస్తున్నావు. అడుగు. ఎట్ ఏ టైం ఫస్ట్ రో ఫస్ట్ కాలం 2 ఫ్రీజ్ అవ్వాలి. ఫస్ట్ రో ఫ్రీజ్ అవ్వాలన్నావు, సెకండ్ రోకి రా. ఫస్ట్ కాలం ఫ్రీజ్ అవ్వాలన్నావు, సెకండ్ కాలం కు రా. అంటే సెకండ్ రో అంటే సెకండ్ కాలం లో ఉన్న ఆ పర్టికులర్ సెల్ ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ ప్యాన్స్ ఆప్షన్ లో ఫ్రీజ్ ప్యాన్స్. ఫస్ట్ రో ఫ్రీజ్ అయింది, ఫస్ట్ కాలం కూడా ఫ్రీజ్ అయింది. దుర్గా ప్రసాద్ ఇప్పుడు అద్భుతమైన ట్రిక్ చూపిస్తాను. ఇక్కడ నేను సమ్ ఫార్ములా యూజ్ చేస్తాను చూడు. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్. ఈ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, క్లోజ్ చేశాను, ఎంటర్. ఇదిగో టోటల్ సేల్స్ వాల్యూ వచ్చేసింది. అద్భుతమైనది. ఇప్పుడు నువ్వు చెప్పింది కాదా? కాదు. నాకు ఎలా కావాలంటే ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్న సెల్ లోనే టెస్ట్ కూడా ఇలా యాడ్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో టెస్ట్ ఏదైతే యాడ్ అవ్వాలో ఆ టెస్ట్ అనేది టైప్ చేయి. సమ్ ఈక్వల్ టు మళ్ళీ డబుల్ కోట్స్ ఏం చేయి అండ్ ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయి. సమ్ ఓపెన్ బ్రేసెస్ ఆ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. అలానే ఒకే సెల్ లో 2 ఫార్ములాస్ రావా? వస్తుంది. ఈ ఫార్ములానే ఎడిట్ చేస్తున్నాను. ఇది మొత్తం ఒక ఫార్ములా. సెకండ్ ఫార్ములాకి స్పేస్ ఉండాలి కాబట్టి అండ్ 10 క్యారెక్టర్ స్పేస్ ఉండాలి. ఇలా ఇచ్చేసాను. అండ్ సెకండ్ ఫార్ములా కౌంట్ అనేది యూజ్ చేస్తున్నాను. డబుల్ కోట్స్ లో కౌంట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఏం చేశాను. అండ్ ఇప్పుడు కౌంట్ ఫార్ములా యూజ్ చేయి. ఓపెన్ బ్రేసెస్ ఈ సేల్స్ వాల్యూ మొత్తాన్ని సెలక్షన్ చేయి, క్లోజ్ చేయి, ఎంటర్ ప్రెస్ చేయి. సమ్ ఫార్ములా అండ్ కౌంట్ ఫార్ములా రెండు ఇందులోనే యాడ్ అయినవి. అండ్ ఏదైనా పర్సనల్ డీటెయిల్స్ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఆటోమేటిక్ గా సమ్ చేంజ్ అయింది అండ్ కౌంట్ కూడా చేంజ్ అయింది. బ్రదరు ఇటు చూడు. ఇక్కడ నేను 1 అండ్ ఇంకో సెల్ లో 2 అని టైప్ చేసా. ఈ 2 సెల్స్ ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసా. నెంబర్స్ అన్ని ఒక ఆర్డర్ లో వస్తున్నాయి. ఇది చూడరా, నేను 1 ఉన్న సెల్ ని కంట్రోల్ పట్టుకొని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసా. ఇప్పుడు ఇది చూడు, నేను ఈ 1 ఉన్న సెల్ ని కంట్రోల్ యూజ్ చేయకుండా ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసా. అర్థం కాలేదా? అటు చూడు. డ్రాగ్ చేసిన తర్వాత బాటమ్ లో ఆటో ఫిల్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది కదా. ఈ ఆరో బటన్ క్లిక్ చేసి ఫిల్ సిరీస్ ఈ రేడియో బటన్ సెలక్షన్ చేయి. అటు చూడు బే. ఒక సెల్ లో 1 టైప్ చేయి. హోమ్ ట్యాబ్ లో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సిరీస్ ఈ ఆప్షన్ ఉంటుంది. కాలం వైజ్ గా రావాలి. ఈ రేడియో బటన్ సెలక్షన్ చేయి. టాప్ వాల్యూ నేను ఇక్కడ 200 ఇచ్చి ఓకే ప్రెస్ చేసా. 200 దాకా వాల్యూస్ అనేది ఒక ఆర్డర్ లో వచ్చేసింది. ఇది ఎలా ఉంది? ఫైనల్ గా ఇది చూడు. దీనికన్నా ఈజీగా ఏది ఉండదు. ఒక్కో సెల్ లో నువ్వు 1 ఎంటర్, 2 ఎంటర్, 3 ఎంటర్ అలా ఎక్కడ దాకా అయితే కావాలో అక్కడ దాకా టైప్ చేసుకుంటూ వెళ్ళు. ఏంట్రా అబ్బాయి కీబోర్డ్ ని దీక్షగా చూస్తున్నావు? ఇందులో డాలర్ సింబల్ కీ ఉంది గానీ రూపీ సింబల్ కీ లేదు బ్రదరు. ఆ సింబల్ కీబోర్డ్ లో డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఆ రూపీ సింబల్ రావాలంటే నీకు ఎక్కడైతే రావాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయి. ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళు. Ctrl+1 కరెన్సీ కేటగిరీలోకి వెళ్ళు. ఇక్కడ సింబల్ అనేది ఇంగ్లీష్ ఇండియా సెలక్షన్ చేయి. సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి. ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. వీడు మళ్ళీ చూస్తున్నాడు. బ్రదరు ఇందులో డిగ్రీ సింబల్ కూడా లేదు. 30 డిగ్రీస్ రావాలి. 30 అని టైప్ చేసి Alt 0176 దాని తర్వాత ఆల్ట్ వదిలేసాయి. ఆటోమేటిక్ గా డిగ్రీ సింబల్ వస్తుంది. ఇదేంటి డిగ్రీ సింబల్ అనేది ఆటోమేటిక్ గా రాదా? అలా రావాలంటే ఆ పర్టికులర్ సెల్స్ ని సెలక్షన్ చేసి ఫార్మాట్ సెల్స్ లోకి వెళ్ళి Ctrl+1
కస్టమ్ కేటగిరీలోకి వెళ్ళు హ్యాష్ ఆల్ట్ 0176 ఆల్ట్ వదిలేసి ఓకే ప్రెస్ చేయి 90 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా డిగ్రీ సింబల్ యాడ్ అవుతుంది 45 ఎంటర్ ప్రెస్ చేయి దించరా కీబోర్డ్ ని ఈసారి ఏం కీస్ కనిపించట్లేదు ఇందులో ఆల్ఫాబెట్స్ అనేది క్యాపిటల్ లెటర్స్ కీస్ ఉన్నాయి కానీ స్మాల్ లెటర్స్ కీస్ లేవు బ్రదరు నా ఎక్సెల్ షీట్ కి సెట్ చేసిన పాస్వర్డ్ మర్చిపోయాను దాన్ని అన్లాక్ చేయాలి అది నీ ఎక్సెల్ ఫైలేగా లేదా వేరే వాళ్ళ ఫైలా నిజం బ్రదరు నా ఫైలే ఇది నీ మీద ఒట్టు సరే చూడు ఇదే కానీ వర్క్ బుక్ ఫైల్ దీని నేమ్ అనేది చేంజ్ ఫార్మేట్ నేమ్ మార్చు .zip ఫార్మేట్ ఇప్పుడు ఓపెన్ చేయి ఇందులో ఎక్సెల్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళు వర్క్ షీట్స్ అనే ఫోల్డర్ లోకి వెళ్ళు ఇందులో లాక్ లో ఉన్న షీట్ ఏంటి షీట్ 4 బ్రదరు ఆ షీట్ 4 ని ఇండివిజువల్ గా కాపీ చేయి నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేయి ఇక్కడ సెర్చ్ చేయి ప్రొటెక్ట్ అని సెర్చ్ చేయి కంట్రోల్ F ఫైండ్ షీట్ ప్రొటెక్షన్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ నుంచి క్లోజ్ బ్రాకెట్ దాకా సినారియోస్ సెలక్షన్ చేసి డిలీట్ చేయి అండ్ ఫైల్ ని సేవ్ చేయి క్లోజ్ చేయి రేర్ ఫైల్ లో ఉన్న షీట్ 4 ని డిలీట్ చేయి మోడిఫై చేసిన ఈ షీట్ 4 XML ఫైల్ ని డ్రాగ్ చేయి ఓకే ప్రెస్ చేయి ఇప్పుడు క్లోజ్ చేయి నేమ్ చేంజ్ చేయి .xlsx ఇప్పుడు ఆ ఫైల్ ని ఓపెన్ చేయి ఇప్పుడు ఎడిట్ చేసుకో అలాంటి టోటల్ ఎక్సెల్ ఫైల్ ని లాక్ చేయాలి అందులో పర్టికులర్ డేటాని లాక్ చేయాలి డేటా ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా సెల్స్ లాక్ అవ్వాలి అబ్బో నువ్వు ఇన్ని రకాల ప్రొటెక్షన్స్ ఎక్సెల్ లో నేర్చుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒక వీడియో ఇచ్చాను చూసుకో దుర్గా ప్రసాద్ బ్రదరు అక్కడ డేట్స్ ఉన్నాయి చూడు ఏవి లైన్ డేట్సా ఎక్కడా లేవుగా బాదం పిస్తారా తింటావా ఎక్సెల్ లో డేటా ఇచ్చాను చూడు ఈ డేట్స్ లో వీక్ నేమ్ ఫైండ్ అవుట్ చేయి ఓకే వీక్ డే ఫార్ములా యూజ్ చేస్తున్నాను డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకున్నాను క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను ఇవి మనకి వీక్ నెంబర్స్ అనమాట 1 అయితే మండే 2 అయితే ట్యూస్డే వీక్ నేమ్స్ టెస్ట్ ఫార్మేట్ లో కావాలి అది ముందు చెప్పాలి అప్పుడు నువ్వు టెస్ట్ ఫార్ములా ఇచ్చే ఈక్వల్ టు టెస్ట్ డేట్ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకో కామా డేట్ రావాలి కాబట్టి డబుల్ కోట్స్ లో డి అనే క్యారెక్టర్ 4 టైమ్స్ ఇవ్వు డబుల్ కోట్స్ ఎంజే క్లోజ్ చేయి ఎంటర్ ప్రెస్ చేయి ఫుల్ హ్యాండిల్ లో డబుల్ క్లిక్ చేయి సపరేట్ కాలంలో తీసుకొచ్చావేంట్రా నాకు డేట్ కాలంలోనే కావాలి ఏంట్రా డైరెక్ట్ గా డేట్ ఉన్న సెల్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు కంట్రోల్ 1 డేట్ అనే కేటగిరీలోకి వెళ్ళు ఇక్కడ లాస్ట్ ఫార్మేట్ డేట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి ఇది ఏదో ముందే చెప్తే అందరికి టైం సేవ్ అయింది కదా ఏరా అబ్బాయి ఏడీడు చెప్పు బ్రదరు సేల్స్ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది అయిపోయింది బ్రదరు నువ్వు చూడటం ఆలస్యం ఏది ఇవ్వు మంత్ వైజ్ సేల్స్ వాల్యూస్ మంత్ నేమ్స్ ఇవి 2 హెడ్డింగ్సా అవును 2 హెడ్డింగ్స్ ఒకే సెల్ లో కలిపేశావు అది ఒకే సెల్ కాబట్టి ఆ సెల్ ని స్ప్లిట్ చెయ్యి ఏంది వెదరు ఇది ఎంఎస్ వర్డ్ లో టేబుల్ లో సెల్ స్ప్లిట్ చేయడానికి ఎక్సెల్ లో సెల్ సెల్ ను డయాగ్నల్ గా స్ప్లిట్ చేసావు ఎలా బ్రదరు చూడు ఏం లేదురా అబ్బాయి ఆ సెల్ ని సెలక్షన్ చేసి ఫార్మేట్ సెల్స్ లోకి వెళ్ళు షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ 1 బోర్డర్ ట్యాబ్ లోకి వెళ్ళు బాటమ్ రైట్ లో డయాగ్నల్ గా ఒక సింబల్ ఉందా ఈ సింబల్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయి ఇదిగో సెల్ లో డయాగ్నల్ గా లైన్ వచ్చిందా లేదా ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ అనేది టైప్ చేసుకో మంత్ ఆల్ట్ ఎంటర్ న్యూ లైన్ తీసుకునిద్ది నేమ్ అలైన్మెంట్ అనేది టాప్ లెఫ్ట్ లో పెట్టుకో మంత్ ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకో సెల్ లో టెస్ట్ ని లైన్ కి టచ్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకో సూపర్